హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో ఎన్టీ రామారావు గారికి హైదరాబాద్లో ఉన్న ఆస్తి వివరాల గురించి తెలుసుకుందాం. ఎన్టీ రామారావు గారు హైదరాబాద్లో మొదటిసారిగా ఆబిడ్స్లో ఎన్టీఆర్ ఎస్టేట్ ఉన్న స్థలాన్ని కొన్నారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో రామకృష్ణ ఎంఎం థియేటర్ ఉన్న ప్రదేశంలో ఇంతకుముందు పురాతన ప్రభుత్వ పాఠశాల ఉండేది. దానిని కూలగొట్టడానికి ప్రభుత్వం ఒప్పుకోకపోయేసరికి ఎన్టీ రామారావు గారు ఆ పాఠశాల శిథిల వ్యవస్థకు చేరుకుందని చెప్పి ఆ పాఠశాలను కూల్చి ఆ ప్రదేశంలో 1964లో ఈ థియేటర్ని నిర్మించారు. అలాగే ఎన్టీ రామారావు గారు ఈ థియేటర్ని ఎంతో ఇష్టపడి నిర్మించుకున్నారు. అలాగే ఈ థియేటర్ ఎంట్రీ గేట్ దగ్గర ఎన్టీఆర్ గారి ప్రతిమ అందరినీ ఆకర్షిస్తుంది. అలాగే ఎన్టీ రామారావు గారు ఈ థియేటర్ పక్కన ఉన్న స్థలాలన్నిటినీ కొని వాటిని అభివృద్ధి చేసి దానికి ఎన్టీఆర్ ఎస్టేట్ అని పేరును పెట్టారు. అలాగే హైదరాబాద్లో ఉండే ప్రదేశాలు అన్నిటిలోనూ ఎన్టీఆర్ గార్డెన్ ఒక అద్భుతమైన దర్శనీయ స్థలం. ఎన్టీఆర్ గార్డెన్లోనే ఎన్టీ రామారావు గారి ఇల్లు, రామకృష్ణ థియేటర్, ప్యాలెస్, అలాగే హరికృష్ణ గారికి వాటగా లభించిన ఆహ్వానం అనే హోటల్ కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇవే కాకుండా ఎన్టీ రామారావు గారు ఇంకా చాలా ప్రదేశాలలో చాలా స్థలాలను కొన్నారు. వాటిలో ముషీరాబాద్లోని రామకృష్ణ సిరీస్ స్టూడియో స్థలం, అలాగే కాచిగూడ చౌరస్తాలోని తారక రామ థియేటర్ ఉండే ప్రాంతం, మాసిబ్ ట్యాంకులో గుట్టపైన నిర్మించిన 5 అందమైన భవనాలు, ఇలా రామారావు గారు తన సినిమాలలో సంపాదించిన అన్ని డబ్బులను ఇలా హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టారు. ఇప్పుడు ఉన్న ఈ 5 భవనాల్లోనే తన 5 కొడుకులు ఉంటున్నారు. అలాగే రామారావు గారు హైదరాబాద్లో ఉన్న స్థలాలన్నిటినీ తను రాజకీయంలోకి రాకముందే మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలోనే కొనుక్కున్నారు. అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు చిట్ట చివరిగా ఉన్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13లో ఉన్న భవనం తన చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కోసం కొన్నారు. ఆ తర్వాత ఆ భవనం లక్ష్మీ పార్వతి పేరు పైన ఎన్టీ రామారావు మార్చేశారు. అలాగే ఈ ఇంటి పక్కన ఉన్న భవన ప్రాంతాన్ని, అలాగే ఆ ఇంటి ఎదురుగా ఉన్న గుట్టపై ఉన్న ప్రదేశాన్ని ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొనుక్కున్నారు. అలాగే గండిపేటలోని ఆశ్రమం, తెలుగు విజయం భూములను కూడా ఆ సమయంలోనే కొన్నారు. అలాగే నాచారంలోని సినీ స్టూడియో ఉన్న ప్రదేశాన్ని మాత్రం రామారావు గారు సినిమాలలో నటించేటప్పుడే కొనుక్కున్నారు. అలాగే రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రదేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే 1989లో ఎన్నికలు జరిగే సమయంలో రామారావు గారు నాచారంలోనే ఉండేవారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆబిడ్స్కి వచ్చేశారు. అలాగే ఎన్టీ రామారావు గారు తన కష్టార్జితంతో కొనుక్కున్న ఆస్తులన్నీ కాలక్రమేపీ విలువ పెరిగి కోట్ల రూపాయలు పలికి. అలాగే రామారావు గారు కాంగ్రెస్ని ఓడించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈయన ఆస్తులపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ అవన్నీ కాలక్రమేపీ రాజకీయ నాయకులు చెప్పిన అబద్ధాలు అని తెలిసింది. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు చేసిన పరిశోధనలో ఎన్టీ రామారావు గారికి ఉన్న ఆస్తులన్నీ ఆయన తన సొంతం కష్టార్జితంతో కొనుక్కున్నారని నిరూపణ అయింది. సో ఫ్రెండ్స్, చూసారుగా రామారావు గారికి హైదరాబాద్లో ఉన్న ఆస్తుల వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.